ఈ రోజు మనం ఎటు వెళ్తున్నామంటే మహారాష్ట్రకి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ మనం గూడెం బ్రిడ్జి పైన ఉన్నాము. అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ మధ్యలో ఉన్నాము. చూడండి మన గూడెం బ్రిడ్జి వాటర్ అయితే చూడండి ఎలా నిండి వెళ్తున్నాయో. పూర్తిగా వీడియో చూడండి, వెళ్ళేటప్పుడు అయితే చెప్తాను. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఫ్రెండ్స్ శశి నేను పొద్దుగా లేచి వాకింగ్ అయితే పోయినా వాక్. సో వర్షం అయితే వస్తుంది పొద్దున్నే. మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం. నిన్న మా అక్క మహారాష్ట్రకి అయితే వెళ్దాం అన్నది, కానీ ఈ రోజు పొద్దున అయితే ఫుల్ వర్షం వస్తుంది. మహారాష్ట్రకి వెళ్ళడం క్యాన్సిల్ అవుతుందేమో అనుకుంటున్నా. చూద్దాం మరి, వర్షం ఆగితే వెళ్దాం, లేకుంటే ఏం లేదు. ఇక ఇంటికి పోతా ఉంటే మహేష్ పిలిచిండు, ఎందుకు పిలుస్తాను అని పోతే మాతో ఏమైనా పని ఉంటుందా అని పోతే మాతో పని ఏం లేదు. ఇక మా శత్రులతోని పని ఉన్నది. ఎందుకంటే ఇది ఉన్నది కొలిసేది, ఇది పెట్రోల్ చెక్ చేసేది అన్నట్టు ఎంత ఉన్నదో. ఇక అది తడవద్దని ఇక కొంటపోతాను చెక్ చేస్తారు. ఇది మా ఊరు రెండో పెట్రోల్ బంక్. ఇంటికి వచ్చి ముఖం కడుక్కొని కటింగ్ షాప్ పోయి కటింగ్ చేసుకున్నా. ఇక మన ప్రయాణం స్టార్ట్ అయింది. మన మానపల్లి నుంచి గూడెం వరకు రోడ్ గిట్లనే ఉన్నది, మొత్తము వరెస్ట్ ఉన్నది. ఈ రోడ్లను పట్టించుకునే నాదుడే లేడా. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే నేను గూడెం బ్రిడ్జికి అయితే చేరుకున్నాను. మహారాష్ట్రకి ఎందుకు వెళ్తున్నానంటే మా చిన్నక్క వాళ్ళ పెద్దక్క ఐరిలో ఉంటది. సో అయితే వాళ్ళకు ఏదో పూజ ఉందట, గౌరీ పూజ. సో దానికోసం పూజ సామాగ్రి చిన్నక్క వాళ్ళ ఇంటికాడ ఉండే. సో వాటిని రిటర్న్ ఇచ్చేందుకు అయితే వెళ్తున్నాము. ఇక మా అక్క బస్సులో అయితే వస్తుండే, బస్సులో అయితే నడుస్తలేవు కదా, ఎందుకంటే రోడ్ మనకు మంచి లేదు కదా, దానికోసం అని నేనే వెళ్తున్నాను. ఫైనల్లీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా తెలుగు సీరియల్ చూస్తున్నారు. ఇక్కడ మహారాష్ట్రలో అందరూ తెలుగు మాట్లాడతారు, ఎందుకంటే మన తెలంగాణ దగ్గరే ఉంది కదా బార్డర్. సో అందరికి తెలుగు వస్తుంది. ఇంట్లో పోయిన తర్వాత మన కాలు రికామ్ ఉండే కదా, ఇక ఇల్లు మొత్తం చూస్తానా. ఇక లోపలికి పోయి ఇక అద్దం దగ్గర పోయి ఫోజులు ఇస్తానా. మా అల్లుడు అయితే ఒక స్లీప్ వేసిండు. పైకి ఎక్కిన ఇక వెదర్ మాత్రం చాలా కూల్ గా ఉన్నది. ఇక వర్షం వచ్చేటట్టే ఉన్నది. ఇక మంచిగా తిని ఇక తిన్న తర్వాత అయితే రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇది ఐరి బస్ స్టాండ్. మన తెలంగాణ సిర్పూర్ గాజనగర్ బస్సులు అయితే ఇక ఇక్కడికి వస్తాయి. ఫ్రెండ్స్ ఈ మినీ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.